రైట్ విజయవాడలో జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైట్ విజయవాడలో చూస్తున్నాం కదా, రహదారిలో జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా నక్కల రోడ్డులో విద్యార్థుల తిరంగా యాత్రలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే జనసేనకి సంబంధించిన ఆదిండ్ల మనోహర్, అలాగే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొనడం జరిగింది. భారీగా తరలి వస్తున్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు. సో ప్రజెంట్ దానికి సంబంధించి మనం విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు విద్యార్థులందరూ తరలి వచ్చారు, ఇటు పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కూడా అక్కడికి రావటం, తిరంగా యాత్రని సక్సెస్ఫుల్గా నడిపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని ర్యాలీ నిర్వహిస్తున్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు జనం. అందరూ కూడా సీఎం చంద్రబాబుని చూడటానికి, అలాగే ర్యాలీలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున భారీగా ప్రజలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. భారీగా విజయ యాత్రలో అందరూ కూడా తిరంగా యాత్రలో విజయవాడలో పాల్గొంటూ ఉన్నారు. అండ్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు చిన్నారులు, మహిళలు అందరూ కూడా భరతమాత వేషాధారణ వేసి ఇండియన్కి సగౌరవంగా ఇండియన్కి సెల్యూట్ చేస్తూ చాటి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున భారీగా తరలి వస్తున్నారు జనాలు. అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు, మిగతా అధికారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరూ ఇండియన్ ఫ్లాగ్స్ ని చేత్తో పట్టుకొని విజయవంతంగా పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ చేసినటువంటి తెగువకు సంబంధించి అందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని గణనీయంగా పొగుడుతూ ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని రోడ్డు మీద, రహదారి మీద సంబరాలు జరుపుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. జనంతో బెజవాడ రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కూటమి నేతలు కూడా ర్యాలీలో పాల్గొనటం రహదారికి ఒక మంచి కన్నుల పండుగ కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులందరూ కూడా రహదారిలో పాల్గొంటూ ఉన్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు. తిరంగ యాత్రలో భాగంగా అందరూ కూడా విజయోత్సవంగా పాల్గొంటున్నటువంటి సందర్భం మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. దానికి సంబంధించి చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్య పరాక్రమాలను ఘనంగా చాటేందుకు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో, భారత శౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నటువంటి యాత్రలో, నక్కల రోడ్డులో విద్యార్థుల యాత్రలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున దీనికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి భక్తజన సంద్రోహం కనిపిస్తోంది. విజయవాడ రహదారులన్నీ కూడా శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఇండియన్ జాతీయ జెండాలందరూ కూడా పట్టుకొని ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నృత్య కళాకారులు కూడా రావటం జరిగింది. చిన్నారులందరూ కూడా భరతమాత వేషధారణ వేసుకోవటం, చిన్న పిల్లలు మిలిటరీ డ్రెస్ వేసుకోవటం సగౌరవంగా చాటి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. విజయవాడలో మనం చూస్తున్నాం. ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కూడా మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్తో నిండిపోయింది, కలకలలాడుతుంది విజయవాడ రహదారులని చెప్పొచ్చు.